ఇదివరకు రోజుల్లో తిరుపతి వెళ్ళాలంటే డబ్బులు పోగేసుకొని వెళ్తే సరిపోయేది. కానీ ఇప్పుడు తిరుపతి వెళ్ళాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి. ఎందుకంటే అది కూడా బుకింగ్ ఆప్షన్ ఏదో ఇచ్చేశారు. ఆ బుకింగ్ ఓపెన్ అయ్యే టైంకి మనం నెట్ పని చేయాలి, కరెంట్ ఉండాలి, బుకింగ్ అవ్వాలి. నిజంగా ఇవన్నీ అదృష్టమే కదా. సరే, ఇంకా తిరుపతి గురించి మాట్లాడితే మా మొక్కలు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేమైతే ఊరు వెళ్ళిపోవడానికి లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నామండి. 2-3 నెలల ముందు టికెట్స్ బుక్ స్లాట్ ఓపెన్ అయినప్పుడు మేమైతే టికెట్స్ ట్రై చేసాము. లక్కీగా మాకైతే టికెట్స్ దొరికాయి. దాని తర్వాత సరే మేము అక్కడ దర్శనానికి, స్టేకి అండ్ రాను పోను టికెట్లు కూడా చూసేసుకున్నాము. ఇంకా లగేజ్ అంతా లోపల పెట్టేసి షూ స్టాండ్లో అవిను సైకిళ్ళు మేమైతే బయలుదేరిపోవడానికి రెడీ అయిపోయామండి. సరే, మేము ఇటు నుంచి వెళ్తున్నాము, హైదరాబాద్ నుంచి మా చెల్లి వాళ్ళందరూ అటు నుంచి వస్తున్నారు. అసలు ప్రయాణం అయితే భలే జరిగిందండి. నేను చాలా వీడియోస్లో చెప్పినట్టుగానే మా పాపకి ట్రైన్ తప్ప బస్సు, కారు, ఆటో ఇవి ఏవి ఎక్కినా కానీ వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అలవాటు చాలా తగ్గింది అనుకోండి, దానికి ఏమీ చెయ్యలేము, మనం వెయిట్ చేయడం తప్ప. ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతుంది అన్నారు డాక్టర్ గారు. ఇంకా అందుకని మేమైతే పక్క వీధికి ప్రయాణం చేయడానికి చాలా ఆలోచిస్తాము. ఇంకా అలాంటిది పొరుగురికి ఏం వెళ్తాను చెప్పండి. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మోస్ట్లీ ట్రైన్లోనే వెళ్తూ ఉంటాం. ఇంకా సరే, మేమైతే రైల్వే స్టేషన్కి ముందుగానే వెళ్ళి వెయిట్ చేయడం అయితే స్టార్ట్ చేసాం రైల్వే స్టేషన్లో. ఇంకా ట్రైన్ ఎక్కేసాక మా కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి మా ప్లేసెస్లోకి వెళ్ళిపోయి కూర్చుని ఇంకా అక్కడి నుంచి మా పాపకి ఒక పూట ఒక రోజు టైంపాస్ చేయించడమే పెద్ద పని. ఇంట్లో ఉంటే మనం ఏదైనా పనిలో ఉంటే ఏ టీవీయో కార్టూనో ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ ప్రయాణాల్లో చాలా కష్టం కదా. అలాగని పోనీ ఏదో మనం ప్రశాంతంగా ఉండొచ్చనో వాళ్ళకి టైంపాస్ చేయొచ్చనో ప్రయాణంలో ఏమైనా ఇద్దామనుకున్న కార్టూన్ సిగ్నల్ రాదు, డౌన్లోడెడ్ వీడియోస్ అవి ఆప్షన్ అంతా ఇది కాదు. సరే, ఇంకా ట్రైన్లో మేము ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి వచ్చిన ఇడ్లీ వడ అయితే తీసేసుకున్నామండి నెక్స్ట్ స్టేషన్లో. సో చట్నీ అయితే యావరేజ్గా ఉంది. మార్నింగ్ ఆ రోజుకైతే ఫుడ్ మేము ప్యాక్ చేసేసుకున్నాము. అయితే ఆ వీడియో కట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డేకి అయితే మేము ఇంకా చక్కగా మార్నింగ్ ఇడ్లీ వడ తీసుకున్నాము. మా మేడం ఏమో చట్నీ పలచగా ఉంది, సాంబారు వెచ్చగా ఉంది అని మొదలెట్టింది. ఇంక సరే ఎలాగో అలా కొంచెం తినిపించేసాము. ఇంకా మేము నెక్స్ట్ డేకి రీచ్ అయ్యేలాగా. అండ్ మాకేమో రేణిగుంట వరకే దొరికింది. ఇంకా ట్రైన్లోనే టిఫిన్లు, టీలు కానీ చేసి 12ంటికి దిగాము. అప్పటికే మా చెల్లి వాళ్ళు తిరుపతిలో దిగి ఆల్రెడీ వాళ్ళు రిజర్వ్ చేసుకున్న రూమ్లోకి అయితే చెక్ ఇన్ చేస్తారు. ఇంకా మేమైతే మళ్ళీ రేణిగుంట నుంచి తిరుపతికి ఆటోలో వెళ్ళిపోయాము. చెప్పాను కదా, మేము బస్సులు, కార్ల కన్నా ఆటోలో ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అక్కడ బండి అయితే దొరకదు కదా. సరే, ఇంకా మా పాపకైతే అది ఊహ తెలిసాక మా మొదటి ప్రయాణం అవడంతో తనైతే చాలా హ్యాపీగా, చాలా అడ్వెంచరస్గా అనిపించింది. తనకైతే పిన్ని వాళ్ళని కలుస్తున్నాను అన్న ఆనందం ఒకవైపు, ప్రయాణం చేస్తున్నాను అన్న ఆనందం ఇంకోవైపు. మేమైతే ఎక్కడికి వెళ్ళినా కానీ కవర్లు పట్టుకుని కూర్చుంటాము. డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదా, అవి పట్టుకుని కూర్చుంటాం. ఎందుకంటే ఎప్పుడు వామిటింగ్ వచ్చిన ప్లేసెస్ పాడైపోవడం కన్నా మన దగ్గర ఒక కవర్ ఉందనుకోండి సేఫ్గా ఉంటుంది కదా. సో ఇలా ఉంది అని తెలిసినప్పటి నుంచి మేమైతే చక్కగా బ్యాగ్లో టిష్యూస్ వెట్ వైప్స్, ఒక స్పేర్ డ్రెస్సెస్ ఇదివరకు మాకు కూడా పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు మాకు పెట్టుకునే అవసరం తగ్గింది. వెట్ వైప్స్ అండ్ కవర్స్ పెట్టేసుకుంటాము. ఏది ఎక్కినా కానీ కారు, ఆటో, బస్సు ఏది ఎక్కినా కానీ ఒక కవర్ అయితే తీసి మా చేతిలో పెట్టేసుకుంటాం రెడీగా. మా పాపకి ఇప్పుడు ఊహ తెలిసాక ఇంకా లేదు నాకు రావట్లేదు, దగ్గొస్తుందంటే అంటూ ఉంటుంది. బట్ మోస్ట్లీ రికవర్ అయింది. సో అది ఏజ్ తోటి. మాకు చిన్నప్పుడు ఆ ప్రాబ్లం ఉండేది. బస్సులు అంటే అప్పట్లో బస్సులే కదా, ఆటోలు కూడా చాలా తక్కువ. బస్సులు ఎక్కినప్పుడు వామిటింగ్స్ అయిపోతుంటే మా అమ్మమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకుని మరీ టాబ్లెట్స్ వేసేవారు. ఇంకా ఇప్పుడు మాకు అదృష్టం లేదు, ఆలోచన లేదు, కానీ టాబ్లెట్స్ వేసాయి బలవంతంగా టాబ్లెట్స్ వేయడానికి. ఎందుకంటే ఈ రోజుల్లో జెంటిల్ పేరెంటింగ్ ఫాలో అయ్యే వాళ్ళు బలవంతంగా పిల్లలతో ఏది చేయించరు అనమాట. ఇంక సరే, మేమైతే తిరుపతి మా రిజర్వ్డ్ రూమ్స్ దగ్గర అయితే దిగిపోయామండి. ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చేసారు. రూమ్కి అయితే వెళ్ళిపోయాము, చెక్ ఇన్ చేసేసాము. రూమ్ అయితే భలే అనిపించిందండి. నిజంగా సింపుల్గా ఉండి వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. నాకు అసలు వాష్రూమ్స్ చాలా ప్రాబ్లము. వాష్రూమ్స్ నీట్గా లేకపోతే అస్సలు వెళ్ళలేను. బట్ వాష్రూమ్స్ కూడా బాగున్నాయి. చూసారా, మా చెల్లి వాళ్ళ పిల్లడు బ్యాగ్ వేసుకుని తెగ ఆడేస్తున్నాడు. ఇంకసారి మేమందరం అయితే లంచ్కి బయలుదేరిపోయామండి. దగ్గరలో లంచ్ చేసేసి అటు నుంచి అటు ముందుకు వెళ్దాము అని వాళ్ళ ఆలోచన. కాళహస్తి, కాణిపాకం ఇలాంటివి చూసుకోవచ్చని. మాకేమో ప్రయాణాలు అంత దూరం అయితే పడదు, క్యాబ్ అయితే ఖచ్చితంగా మేము వెళ్ళలేము. సరే, ఇంకా మేము ఎలా వెళ్తాము ఏంటి ఎక్కడ డిసైడ్ అవ్వచ్చు అని అయితే ఫిక్స్ అయిపోయామండి. మేమందరం నడిచి అయితే ఇంకా మళ్ళీ లిఫ్ట్ ఉంది కానీ
కిందకు వచ్చి మళ్ళీ వీడిని బ్యాగ్ పట్టుకోరా అంటే బ్యాగ్ ఏం చేస్తాడు పట్టుకోనని. అందుకని మళ్ళీ మా బ్యాగులు మేము తీసుకుని, బ్యాగ్లో చెప్పాను కదా వాటర్ బాటిల్, టిష్యూస్, కవర్స్ ఉంటాయి. మా మేడం కూడా బ్యాగ్ వేసుకొని నడిచింది. సరే ఇంకా కిందకు వచ్చి బయటకు వెళ్ళిపోదాం అనుకుని ముందైతే మా మరిది ట్యాక్సీ అయితే మాట్లాడేశారు. ట్యాక్సీ అయితే నేను ఎక్కదని మా పిల్ల కూర్చుంది. సరే మేము ఆటోలోనే మొదలెడదామని ఆటోలోనే ప్రయాణం అయితే మొదలెట్టాము. ఫస్ట్ అయితే ఫుడ్ తినడానికి వెళ్దామని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడి వరకు వెళ్ళిపోయి అక్కడ పరిస్థితిని బట్టి లంచ్ చేశాక కదా, సో రిస్క్ ఎక్కువ అనమాట మాకు. లంచ్ చేశాక కాబట్టి లంచ్ చేశాక అటు నుంచి అటు వెళ్దాంలే ఎలాగో అలాగా అనుకుని మేమైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. కొంచెం దూరంలో ఉన్న ప్లేస్. నేను ఆల్రెడీ ఫుడ్ వీడియో, ఈ లంచ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను షార్ట్స్లో, ఒకసారి చూసేసేయండి. ఇంక సరే ప్లేస్ అయితే చాలా బాగుంది. మేమైతే మీల్సే చెప్పేసాము. ఆల్రెడీ తెలుసు కదా మీకు సౌత్ ఇండియన్ మీల్స్ పిచ్చి అని. ఇంకా అలాంటిది ఇంకెక్కడికైనా, అందులోనూ మన తెలుగు ప్లేసెస్కి వెళ్తే రోటీ బటర్ నాన్ ఎందుకు ఆర్డర్ చేస్తాను, కానీ చక్కగా సౌత్ ఇండియన్ మీల్స్ అయితే ఆర్డర్ చేస్తాము. 4 రకాలు వచ్చేసాయి. హ్యాపీగా ఎవరి కంచం వాళ్ళు తీసుకుని హ్యాపీగా ఆర్డర్ చేసేసుకున్న తినేసాము. మా మేడంకి దోశ అది ఆర్డర్ చేసాము. థాలీలో కొంచెం పప్పు, చారు, రసం ఇలాంటివి ఏమైనా తింటే బాగుంటుంది, కానీ ఏమీ అంత ప్రిఫర్ చేయదు. సరే ఇంకా తనకి దోశ అందని దోశ ప్రిఫర్ చేశాను. బట్ మా థాలీలో ఉన్న స్వీట్ అయితే తనే తింటుంది. అది కూడా స్వీట్ని బట్టి. గారె తినమన్నాము, గారెలో మళ్ళీ ఉల్లిపాయలు ఉండకూడదు. బట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటారు. క్రాంకీ ఈటర్స్ అయినా కానీ, డియర్ మదర్స్ అండ్ ఫాదర్స్ ఆఫ్ క్రాంకీ ఈటర్స్, పిల్లలు క్రాంకీగా ఉన్నారు, అసలు ఫుడ్ విషయంలో అయితే చాలా పిక్కీ ఈటర్స్ అయ్యారు, ఏది పెట్టినా కానీ తినట్లేదు అనుకోకండి. నిజంగానే విత్ టైం వాళ్ళు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. బట్ అలాగని మన ఎఫర్ట్స్ కూడా మనమైతే పెట్టాలండి. మన ఎఫర్ట్స్ పెట్టకుండా వాళ్ళైతే ఇంప్రూవ్ అయిపోలేరు. ఇప్పుడు ఇందులో ఈ బిర్యానీ అయితే ఇదివరకు మా పాప తినేది కాదు, అస్సలు టచ్ చేసేది కాదు. బట్ ఇప్పుడు కొంచెం వరకు పర్వాలేదనమాట. పాపడ ఒకటే కాకుండా కొంచెం వెజిటేబుల్స్ అవి ఏరేసి పెడుతూ ఉంటే తింటూ ఉంటుంది. సో నేను ఇంకా రైస్ వర్క్ కోసం వెయిట్ చేసేసి రైస్ రాగానే ఒక్కొక్క ఐటమ్ చక్కగా అన్నీ అయితే ట్రై చేశాను. మా పాప పప్పు అన్నం ఏమైనా తింటున్నామో, చపాతీ కానీ గారె కానీ అనుకున్నాను, కానీ ఏమీ అంత లక్ ఏమీ కలిసి రాలేదన్నమాట. ఇంకా నేనైతే అసలు మొమ్మట పడకుండా ఆలోచించకుండా తనకి ఫుడ్ ఏంటో చూసేసి నా ఫుడ్ అయితే నేను చూసేసుకుంటానండి. మా హస్బెండ్కి ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ పప్పు, ఆలూ ఫ్రై ఉంటే ఆలూ ఫ్రై, లేకపోతే సాంబార్, రసం అంతే. వెజిటేబుల్స్ తను కూడా ఎక్కువ తినరు, అలవాటు లేదు. సో సేమ్ అలవాటు వచ్చిందనమాట. ఇంకా మేము చక్కగా హ్యాండ్ వాష్ చేసేసుకుని ఇంకా అక్కడి నుంచి అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చూసేద్దాం వచ్చేసేయండి ఒకసారి. బట్ ప్లేస్ అయితే చాలా 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 బాగుంది. ఫుడ్ కూడా బాగుంది. బిల్ కూడా రీజనబుల్గానే అయింది. ఇంకా సరే అంతా అయిపోయాక వాడేమో రానని అక్కడ కిల్లీ బాక్స్ దొరికిందనమాట. కిల్లీలు కట్టించుకున్నారు వాళ్ళు. నాకు కిల్లీ అలవాటు లేదు, అంటే కిల్లీ ఇష్టం కూడా లేదు. బట్ కిల్లీ బాక్స్ నచ్చిందనమాట. కిల్లీ బాక్స్ ఇమ్మంటే ఇవ్వనన్నాడు. ఇంకా సరే బిల్లు కూడా చూసారా, మా అందరికీ కలిపి 1800 అయింది అప్రాక్సిమేట్లీ, అంతే. ఇంక సరే అది అయ్యాక మళ్ళీ ఓ చోటుకు వచ్చేసి సోడా కల్పించేసుకుంటున్నామండి. సోడా అసలు ముగ్గురికి 3 నిమ్మ సోడాలు. మా పాప నిమ్మ సోడా తాగుతుంది, మా అమ్మగారికి ఒకటి. అలాగే మేమందరం అయితే బోల్ సోడాలు తాగేసాం. ఇది ఎక్కడ అనుకుంటున్నారా, కాళహస్తి దేవాలయము. ఎందుకంటే దేవాలయం అంటే ఇంకా అక్కడి నుంచి మేము ఆటోలోనూ, మా చెల్లి వాళ్ళు ఏసీ కార్లోనూ బయలుదేరిపోయారు. సరే శ్రీకాళహస్తి దేవాలయంలో మా పెద్ద చెల్లి వాళ్ళకి ఏదో మొక్కు ఉందని వాళ్ళు లోపల పూజ చేయించుకోవడానికి వెళ్ళారు. మాకేమో దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. ఇంకా అక్కడి నుంచి వెయిటింగ్ అనమాట వాళ్ళ కోసం. ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వచ్చామండి. నెక్స్ట్ డే అయితే ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్ కూడా చేసేసి చక్కగా నెక్స్ట్ డే అయితే మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి పైన కొండకి వెళ్ళిపోవడానికి అయితే ప్రిపేర్ అయిపోయాము. అయితే ఇంక అక్కడ పైన దర్శనం అది కూడా చాలా బాగా జరిగింది. అది అయిపోయింది. ఇంకా మా చెల్లి వాళ్ళు నెక్స్ట్ డే ఈవినింగ్ బయలుదేరి వాళ్ళైతే ఊరు వెళ్ళిపోయారు. బట్ మేము ఇంకొక ఎడిషనల్ స్టే అక్కడ ఉన్నామన్నమాట. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అక్కడి నుంచి దిగి వచ్చి అదంతా హెక్టిక్ అయిపోతుందేమో అని భయం వేసింది నాకు. అందుకని కిందకు వచ్చాక బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అయితే మొన్న శ్రీనివాస్ సదన్ ఆపోజిట్లో ఉన్న హోటల్లో ఫుడ్ అయితే సూపర్ ఉంది తెలుసా. నేనైతే పొంగల్ తెప్పించుకున్నాను. పొంగల్ కూడా చాలా 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 బాగుందన్నమాట. అది యాక్చువల్గా నెక్స్ట్ డే మార్నింగ్ వీడియోని. మేము బ్రేక్ఫాస్ట్ అక్కడికే వెళ్ళాము. అండ్ దీంతో పాటుగా ఇంకా పొంగల్తో పాటుగా మా మదర్ వాళ్ళు అయితే ముందే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. మేము కొంచెం లేట్గా లేవడంతో లేట్గా వచ్చాము. ఒక ఆనియన్ ఉత్తప్పం అయితే సూపర్ ఉంది. సాంబార్ అయితే ఇంకా బాగుంది. మా హస్బెండ్ సాంబార్ కూడా నాకే ఇచ్చారు, ఆయన తినరు కాబట్టి. చట్నీస్ అవి కూడా ఇచ్చారు.
ఫుడ్ అయితే సూపర్. పుణ్యం పురుషార్థం 2 కలిసి వస్తాయి అంటారు. బట్ నేనైతే ఎక్కడికి వెళ్ళినా పుణ్యం టిఫిన్ కలిసి వస్తాయని వెళ్తూ ఉంటాను. ఫుడ్ అయితే కలిసి రావాలి. మా పాపనైతే మర్యాదగా ఒక మొక్కు ఇవ్వన్నాను. మా పాప ఇచ్చింది కానీ మా వారిని అయితే ప్లేట్ తీసుకోపోతే మా వారే మొక్కు ఇచ్చారనమాట. ఊతప్పం ఇంకా ఫుడ్ బాగుంది. మధ్యాహ్నం కూడా ఇక్కడే తిన్నాం మేము. ఆ రోజు మేము ఇంకా తిరుపతి కిందన ఉన్నప్పుడల్లా ఇక్కడే తిన్నాము. పైనకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ నేను వీడియో తీసేయడం, ఆ వీడియో అప్లోడ్ చేసేయడం కూడా అయిపోయింది. అది చాలా రోజులు. నా దగ్గర 3 ఫోన్స్ మొత్తం అనమాట. సో 3 ఫోన్స్లోనూ వీడియోస్ ఎందులో అంటే చేతికి అందిన దాంట్లో వీడియోస్ తీసేయడం వల్ల ఇలా అవుతోంది. బట్ తిరుపతి వెళ్ళి రావడం అన్నది నిజంగానే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా నా శ్రీనివాసుడిని ఒక్క క్షణం కూడా కాదు, ఒక అరక్షణం దర్శించుకోవడానికి ఎంత కష్టపడి ఎంతో శ్రమపడి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. నమో వెంకటేశాయ.